నమస్తే 99 న్యూస్ కి స్వాగతం. మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కిర్లంపూడి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని జగన్పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఎంపీటీఓ బడి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది అధికారులు సమావేశానికి హాజరు కాలేదని అసహనం వ్యక్తం చేశారు. తర్వాత జరిగే సర్వసభ్య సమావేశానికి ప్రతి అధికారి హాజరై 2 రోజుల ముందే తనకు శాఖపరమైన విషయాలు తెలియపరచాలని, తనని నమ్ముకొని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడానికి తనతో పాటు ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులతో పాటు ప్రతి ఉద్యోగి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, ఎక్స్ఐ షేక్ జబీర్, వైస్ ఎంపీపీలు బొడ్డేటి గణపతి, పాటంశెట్టి సత్యవతి, ఎంపీటీసీలు ఆలు శివరామకృష్ణ, గరగ గోవిందు, బండారు ప్రసాద్, ఆళ్ల శ్రీలక్ష్మి, సర్పంచ్లు గుడాల శ్రీలత, రాంబాబు, పట్టు చంటుబాబి, అల్లు విజయ్ కుమార్, రాయుడు స్వామి తదితరులు, కోఆప్షన్ మెంబర్స్ యారంశెట్టి, టీకా, మీకా, టీడీపీ నాయకులు చదరం చంటిబాబు, తూము కుమార్ మరియు కుర్ల చిన్నబాబు, కాల వెంకటేష్, బొదిరెడ్డి, సుబ్బారావు, గండే, చినకాశి శెట్టి, సోమరాజు, ఆళ్ల బాబులు, బొజ్జపు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏదైనా ఎడిషనల్ ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇప్పుడు ఇక్కడ లైన్మెన్ లేదు మీకు డైరెక్ట్గా లైన్మెన్ అయ్యారు. అది ఓకే సార్, ఫోన్ కింద ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఎలా చూడైతే ఎలా చూడండి. సచివాలయం ఓకే సార్. ఒకసారి చంద్రబాబు గారు సుమారు మరి ఎందుకు ఎండిఓ గారికి అవగాహన లేక ఎన్ని శాఖలు ఉన్నాయో ప్రతి శాఖ కూడా దానికి సంబంధించినటువంటి సభ్యులు ఈ మండల సమావేశానికి విధిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళందరినీ విధిగా పిలవాలి.
పిలవడమే కాకుండా మేము 9వ తారీఖున సమావేశం పెట్టేసామండి, మీరు వచ్చేయండి 10 గంటలకు అని చెప్పడం కాదు. కనీసం ఒక 2 రోజుల ముందు అన్ని శాఖలతోటి కూడా ఇది ఏజెండా ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, ఇక్కడ మండల సమావేశం అన్నదానికి ఏజెండా ఏంటి? శాఖల యొక్క పర్యవేక్షణ. ఆయా శాఖలు, ఉదాహరణకి వ్యవసాయ శాఖ ఉంది, చాలా అధికీలకమైంది మనకది. ఆ శాఖ ఏం చేసింది అన్న దాని మీద కానీ, ఏం చెయ్యబోతుంది అన్న దాని మీద కానీ ఒక వివరణతో కూడినటువంటి పట్టికను తయారు చేసి ఇక్కడ మనకి ఇవ్వాలి. అలాగే ప్రతి శాఖ కూడా దాన్ని కనీసం 2 రోజుల ముందు ఇవన్నిటినీ కూడా ఎంపీడీఓ గారు సేకరించి ఏజెండాతో పాటు కూడా వాటన్నిటినీ సభ్యులకు ఇవ్వాలి, సభాధ్యక్షులకు ఇవ్వాలి, గౌరవ ప్రతినిధిగా వచ్చే నాకు ఇవ్వాలి. వీటన్నిటినీ మేము ముందుగానే ఒకసారి స్టడీ చేసి అప్పుడు అధికారులతో మనం మాట్లాడినట్టయితే వాళ్ళకే ఇబ్బంది ఉండదు, మనకే ఇబ్బంది ఉండదు. తెలిసి తెలియని మాటలతో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉండదు. ఒక అవగాహనతో మనం మాట్లాడగలిగితే దానికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి అవకాశం